నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. భోజుడు 26వ మెట్టు ఎక్కాడు. ఆ మెట్టు నుంచి ఏ ప్రతిమ వచ్చింది, తనేం చెప్పింది? సకల కళావల్లి అనే కళలు ఉన్నాయి ఆవిడ దగ్గర. ఆ ప్రతిమ బయటకు వచ్చింది. ఈ భోజుడిని చూసి ఆ రాజు యొక్క గొప్పతనం ఒక్కొక్క ప్రత్యేకమైన విషయం ఉంది నా దగ్గర, అది చెప్తాను. ఈ విక్రమార్కుడు రాజ్యం చేస్తున్న కాలంలో ఆయన 6 నెలలు బయటికి వెళ్ళి 6 నెలలు ఉండేవాడు కదా. ఈ ఉన్నప్పుడు 1-2 నెలల్లో ఏమి వింతలు విడ్డూరాలు వినపడకపోతే ఈ భేతాళ నుండి పంపేవాడు. ఏమైనా విచిత్రమైన సంగతులు ఉంటే చూసిరమ్మని. అలా వెళ్ళొచ్చిన భేతాళుడు ఈయనకి చెప్పాడు, దక్షిణ దిక్కున చిత్రగుప్తం అనే ఒక ప్రత్యేక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక కొండ మీద స్ఫటికమణులతో కట్టబడినటువంటి కాళికాదేవి ఆలయం ఉంది. అక్కడ నెయ్యి ధారాపాతంగా కిందకి కారుతోంది కొండ మీద నుంచి. నెయ్యి తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అక్కడ యాగం చేసిన బూడిద కుప్పలు కుప్పలుగా ఉంది. అది చాలా ప్రత్యేకం. కొండ నుంచి నెయ్యి కింద కారుతుంటే అది ఎంత వింత. అవును కదా అని చెప్పాడు. చెప్పేసరికి ఈయన అదేమిటో చూద్దాం అనుకున్నాడు. సరే, భేతాళుడి సహాయంతో ఆ చిత్రగుప్తం అనే నగరానికి వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళాడు. వెళ్తే ఒక వృద్ధుడైన బ్రాహ్మణుడు ఒక ఆయన దుఃఖంగా ఏడుస్తూ నెత్తి మీద చేతులు పెట్టుకొని కూర్చుని ఉన్నాడు. భేతాళుడు చెప్పినట్టు కొండ మీద నుంచి కిందకి నెయ్యి ప్రవహిస్తోంది. బోళ్ళంతా యాగం చేసిన బూడిద, యజ్ఞం చేస్తుంటే బూడిద లోపల భస్మం వస్తుందా, భస్మం తీసి పక్కన పెట్టి మళ్ళీ మర్నాడు మళ్ళీ చేస్తారన్నమాట. అప్పుడు అడిగాడు, నాయన అయ్యా మీరు ఎందుకు దుఃఖంగా ఉన్నారు, ఈ యాగ బూడిదేమిటి, ఇది ఎందుకుంది, ఈ నెయ్యి ఎట్లా కారుతోంది, ఏం చేస్తున్నారు అని అడిగితే ఆయన ఏం చెప్పాడు, బ్రాహ్మణ ఆయన వృద్ధుడు, 100 సంవత్సరాల నుంచి చండీ యాగం చేస్తున్నాను నేను. 100 ఏళ్ల నుంచి రోజు హోమమే. 100 ఏళ్ళు అయింది మొదలుపెట్టి. అమ్మవారు నాకు ప్రత్యక్షం కాల. నేటితో 100 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేను యాగంలో వేస్తున్న నెయ్యి ఆహుతైపోతుంది. ఈ తీసివేసి చేసేటప్పుడు చేతుల నుంచి కొంచెం కొంచెం పడుతుంది కదా, ఆ పడినది ఇట్లా ప్రవాహంగా కిందకి వెళ్తుంది. అంటే ఎంత పోసాడు ఆయన నెయ్యి, ఇంత భస్మం వచ్చింది, భస్మపు రాశి పెరిగింది కానీ నా పుణ్యరాశి పెరగలేదు, నేను ఆమెను చూడలేకపోయాను అని దుఃఖంగా కూర్చున్నాడు. విక్రమార్కుడు ఏం చేశాడు, ఆ నెయ్యి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఒక చోట నుంచి కిందకు వస్తుంది, అక్కడ 2 అడుగులు వేసి ఆ నెయ్యిలో తడవడానికి దాని కింద నుంచున్నాడు. ఎప్పుడైతే ఈయన నుంచున్నాడో ఆ నెయ్యి పాలుగా మారిపోయిందట. విక్రమార్కుడి వల్ల ఆ పాల ధారలోనే తడిసి, అంటే మరి ఎక్కడో చోట స్నానం చేసి వెళ్ళాలిగా, ఆ కారుతున్న నెయ్యి కింద నుంచుంటే అది పాలైపోయింది. క్షీరధారల్లో తడిసి లోపలికి వెళ్ళాడు. దేవాలయంలో పెద్ద ప్రతిమ కాళికాదేవి ఉగ్రరూపిణి మహాందంగా ఉంది. వెళ్ళి ఈయన ఏం చేశాడు, స్తోత్రాలు పఠించాడు. మామూలుగా ఆయన ఏ దేవాలయంలోకి వెళ్ళైనా స్తోత్రం పఠించాడంటే అమ్మ దిగొచ్చేస్తుంది లోపల నుంచి. ఎంతసేపటికి కాళిక రాల. ఎన్ని స్తోత్రాలు చేశాడు, పెద్ద కంఠమైంది. ఈయన ఏమనుకున్నాడు, ప్రత్యక్షం కావటం లేదు అమ్మని, చంద్రహాసం తీసాడట, మెడ నరుక్కుని ఆమెని ప్రసన్నం చేసుకుందామని. ఎప్పుడైతే ఈ కత్తి తీసి మెడ ఉత్తరించుకోవడానికి కత్తి ఎత్తాడో, ఆగాగు విక్రమార్క ఏం చేస్తున్నావు అని అమ్మవారు ప్రత్యక్షమైంది. ఈయన పదే నమస్కారాలు చేసి, అమ్మ నిన్ను చూడాలనుకున్నా, నీవు రాకపోయేసరికి నేను మెడ ఉత్తరించుకునైనా నిన్ను దర్శించాలని ఈ పని చేయబోతున్నాను. అంటే అంత సాహసం పనికిరాదు, నీకేం కావాలో చెప్పు. అంటే నాకేం కావాలమ్మా, నాకు కావాల్సిందంతా ఇచ్చావు. బయట ఒక వృద్ధుడు 100 సంవత్సరాలుగా చండీయాగం చేస్తున్నాడు, అతనికి ప్రత్యక్ష దర్శనాన్ని ఇవ్వు అని అడిగాడు. అడిగేసరికి కాళికాదేవందంటే, నువ్వు కాబట్టి నేను నీకు కనపడ్డాను, చండీయాగం చేసిన మనసు పరిపరి విధాల పోయేవాడికి నేను కనపడను. చండి చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి నేను దర్శనం ఇస్తానని నువ్వు అనుకోకూడదు, వాళ్ళు కూడా భావించకూడదు. త్రికరణ శుద్ధిగా చేయాలి. ఆ కరణ శుద్ధి లేని వాడికి నేను కనిపించనంటే ఈయన అన్నట్ట, అమ్మ నన్ను క్షమించు, ఆ బ్రాహ్మణుడి బాధ, వృద్ధుడి బాధ చూడలేక నువ్వు అతనికి ప్రత్యక్షం చేయించాలన్న ఉద్దేశంతో నీ ముందుకు వచ్చాను. నేను నీకు చెప్పగలిగే వాడిని కాను కదా, అంత శక్తి కలిగిన వాడిని కాను. నా కోరిక ఇది, నువ్వు నా కోసం వచ్చావు, అతను కూడా కనపడితే బాగుంటుందని నేను అడగాలనుకున్నాను. ఆ పైన నీ ఇష్టమని నమస్కారం చేసి కత్తి వరలో పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈయన బయటికి వెళ్ళాడో, ఈ అగ్ని కుండ ఉందిగా, ఆ కుండల నుంచి అమ్మవారు ఆ బ్రాహ్మణుడికి కనపడింది. ఈయన మనసు ఉంచటానికి ఆయన కనిపించింది. ఆ పక్కన కూర్చుని దుఃఖిస్తున్న బ్రాహ్మణుడు ఉన్నట్టుండి కొంచెం ఆగిపోయి ఉన్న యజ్ఞశాలలో యజ్ఞం
కుండల్లోంచి పెద్దగా అగ్ని రేగేసరికల్లా ఉలిక్కి పడి అటు తిరిగాడు. నివురు కప్పిన నిప్పు ఉంది అక్కడ. ఆ నిప్పు ఒక్కసారి జ్వాల ఎట్ట వస్తుంది? అవునవును. వీళ్ళు ఏదైనా ఆహుతి వేస్తే వస్తుంది జ్వాల. వస్తుంది. ఏమీ వేయకుండానే ఒక్కసారి పెద్దగా మంట రేగింది. విక్రమార్కుడు దేవాలయంలోంచి బయటకు వచ్చాడు. బ్రాహ్మణుడు ఇటు తిరిగాడు. తిరిగేసరికి ఆ కుండంలోంచి అమ్మవారు కనపడింది. ఎప్పుడైతే ఆమె ప్రత్యక్షమైందో బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి పరమానందంతో అమ్మకి నమస్కారం చేసి విక్రమార్కుడికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుని, నీ వల్ల నాకు ఈ దర్శనమైంది నాయన అని విక్రమార్కుడిని పరిపరి విధాలుగా సంభావించాడు. ఈవిడ అడిగింది, సకల కళావల్లి, నువ్వు చేయగలవా ఎవరికోసమైనా ప్రాణత్యాగం? ఎప్పుడు నిరంతరాయంగా దర్శనమిచ్చే అమ్మ ఇవాళ కనపడకపోతే ఏమైందిలే అనుకుంటాం. తలుచుకోగానే తల్లి కనపడకపోతే ప్రాణత్యాగం చేయాలని భావించేవాడు ఎవరు ఉండరు లోకంలో. అలాంటి ప్రత్యేకమైన వాడు కేవలం విక్రమార్కుడే. నీకు ఆ శక్తి లేదు, నువ్వు దిగి వెళ్ళిపోవచ్చు అని భోజుడు దిగి వెళ్ళిపోయాడు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలాగా పట్టువదలని భోజుడు మర్నాడు మళ్ళీ ఎక్కాడు. 27వ ప్రతిమ ఇంకొక సంగతి చెప్పింది. ఈ 27వ ప్రతిమ, మా రాజు యొక్క ప్రత్యేక గుణాలు నాకు కొన్ని తెలుసు, అందులో నీకు ఒకటి చెప్తాను. ఈయన రాజ్యం చేస్తున్న కాలంలో శంభుపురం అని ఒక నగరం ఉండేది. అది వజ్రాలకి ప్రతీతి బాగా. అక్కడ ఒక ధనగుప్తుడు అనే ఒక వ్యాపారస్తుడు బోలెడన్ని వజ్రాలు రత్నాలు పట్టుకుని వచ్చి విక్రమార్కుడికి చూపించడానికి బయలుదేరేసరికల్లా సరే ప్రత్యేక వజ్రం చూపించాడు. చూస్తే ఆయన చాలా నచ్చింది. ఈ వజ్రం ఖరీదెంత అని అడిగితే, ఈ వజ్రాన్ని నువ్వు అంటే విక్రమార్కుడు పైకి ఎగరేస్తే ఎంత ఎత్తు ఎగురుతుందో అంత ధనపు రాశి దీని ఖరీదని చెప్పాడు. అబ్బా! అయితే విక్రమార్కుడు ఏమడిగాడు, ఇంకా ఎన్ని ఉన్నాయి నీ దగ్గర అంటే, ఇలాంటివి నా దగ్గర 5 ఉన్నాయని చెప్పాడు. ఆ 5 పట్టుకురా, నీకు కావలసిన ధనం ఇస్తాను, ఈ వజ్రాలని నేను కొంటానన్నాడు. ఈ వ్యాపారస్తుడు సరేనన్నాడు. మిగిలిన వాటన్నిటి వదిలిపెట్టి ఆ 5 వజ్రాలు పట్టుకుని కొంత సైన్యంతో బయలుదేరాడు. వ్యాపారి వెనక్కి వచ్చాడు. ధనగుప్తుడు వచ్చాడు. వచ్చే సమయానికి విపరీతంగా వర్షాలు కురిసి ఏర్లు పొంగిపోయి వెళ్ళే అవకాశం లేకపోయింది. వ్యాపారం పోతుంది. విక్రమార్కుడికి తీసుకొస్తానని మాట ఇచ్చాడు. ఏం చేయాలో తెలియలేదు అతనికి. అయితే ఈ పడవ వాళ్ళు, కొంతమంది పడవల వాళ్ళు ఉన్నారు. ఇంత వానలో ఎవరు కడతారు పడవ? అయితే ఈయన ఆ దుఃఖం ఆక్రోశం, వ్యాపారం పోతుంది, రాజుకి ఇచ్చిన మాట పోతుందని, నా దగ్గర అద్భుతమైన వజ్రాలు ఉన్నాయి, వాటి ఖరీదు ఇంత అని చెప్పేసరికల్లా ఆ పడవాళ్ళు అన్నారట, మరి అంత అద్భుతమైన వజ్రాలు మా చేతికి ఇస్తే మాకు 3 ఇవ్వు, మేము నిన్ను దాటిస్తాం, నీ 2 నువ్వు అమ్ముకో. ఇతను వ్యాపారస్తుడు, రాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఒక్క వజ్రం మిగిలినా చాలు, ఇప్పుడు ధనం కాదు మాట. 3 వజ్రాలు పడవల వాళ్ళకి ఇచ్చాడు. సైన్యంతో సహా దాటేసరికి దాటి రాజును కలుసుకున్నాడు. ఈ మొత్తం ఈ పొంగిపోతున్న నదుల్ని దాటుకుంటూ మొత్తానికి ఆ పడవలెక్కి రాజుగారి దగ్గరికి చేరి 2 వజ్రాలు ఆయనకి సమర్పించి, ప్రభు నీకు తెచ్చిస్తానని మాటిచ్చాను, ఈ దశ తప్పిందంటే నేను రాలేనేమోనని భయమేసింది నాకు, ఎలాగోలాగా నిన్ను తప్పకుండా నీకు చెప్పిన రోజుకి ఇవి తెచ్చివ్వటానికి 3 వజ్రాలు నేను ఖర్చు పెట్టేశాను, ఇలా పడవల వాళ్ళకి ఇచ్చానంటే ఆయన ఏం చేశాట, సరే వాళ్ళని పిలిపించి ఈయనకి ప్రామిస్ చేశాడు కదా, వజ్రం ఎగరేస్తే ఎంత ఎత్తుందో అంత ఎత్తు ధనం ఇస్తానని. ఆ 3 వజ్రాలు ఎగరేసి అంతంత ధనాన్ని పడవల వాళ్ళకి ఇచ్చాడు. తర్వాత ఈ 2 వజ్రాలని ఎగరేసి ఇతనికి ఆ డబ్బుల్ని ఇతనితో పాటు వచ్చింది కదా సైన్యం, మరి ఇతనికి కాపలాగా వచ్చారు, వాళ్ళందరికీ పంచెట్ట. ఈ 5 వజ్రాలు తీసుకుని లోపల పెట్టి ఈ 5 వజ్రాలకి సమానమైన ధనాన్ని వ్యాపారస్తుడికి కూడా ఇచ్చాడు. అబ్బా! అంత ధనం ఉంది ఆయన దగ్గర. ఉండేది మరి, ఉండేది. ఆయన ఏమిటి, ఎక్కడికి వెళ్తే ఎక్కడి నుంచైనా ధనమే వచ్చేది ఆయన దగ్గర. అతనికి కూడా ఇచ్చాడు. ఇచ్చి నీ మాట నిలబెట్టుకోవాలి, వ్యాపారం మానకూడదనే నీ లక్షణం నాకు నచ్చింది, నీ వెనకాల వచ్చిన వాళ్ళు వీడు పోతే పోతాడు, మేమెందుకు పోవాలని వాళ్ళు ఎవరు అనుకోకుండా అందరూ వచ్చారు, నచ్చింది. తర్వాత నీ దగ్గరున్న 5 లాగేయకుండా సగానికి తీసుకునైనా నిన్ను చేర్చాలని ప్రాణాలకి తెగించి వచ్చిన పడవాళ్ళు నచ్చారు, అందుకని నేను ఇంత ఇచ్చానని చెప్పాడు. ఆ వజ్రాలు 5 విక్రమార్కుడి దగ్గర చేరినాయి. వ్యాపారస్తుడు నమస్కారాలు చేసుకుని వెళ్ళిపోయాడు. అసలు ఇలాంటి లక్షణం కనపడుతుందా ఎవరికైనా? నేను అసలు డబ్బు ఇవ్వను, ఇన్ని వజ్రాలు నావే అని రాజు అనొచ్చు.
పడవాళ్ళని బెదిరించి తీసుకోవచ్చు. ఏం చేయలే ఆయన, చేయకుండా ఇలా ఈ పనిలో పాల్పంచుకున్న ప్రతి వాళ్ళకి ధనాన్ని అందించాడు. విక్రమార్కుడు తాలూకు ఈ ప్రత్యేక లక్షణం వల్లే ఆయనకి స్వర్గపు సింహాసనం లభించింది. కొంచెమైనా ఉంటే నువ్వు నుంచో, లేకపోతే దిగెళ్ళిపోమని. భోజుడు దిగెళ్ళిపోయాడు. మర్నాడు 28వ ప్రతిమతోటి ఆయన ఏం మాట్లాడాడు, ఏం చేశాడో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.